6 గ్యారంటీలు లేవు, 420 హామీలు లేవు, డిక్లరేషన్లలో చెప్పిన మాటలన్నీ తప్పిర్రు. కాబట్టి దొడ్డిదారిన మున్సిపాలిటీలను కైవసం చేసుకొని మేము సెంచరీ కొట్టినాం, మేము 90 గెలిచినాం అని చూపెట్టుకోవాలనే ఒక చిల్లర ప్రయత్నం తప్ప. నేను ఇంకో మాట చెప్తున్నా శైలేష్ రెడ్డి గారు, గతంలో మేము 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నాం. 2020లో ఎన్నికలు జరిగితే మున్సిపాలిటీలో 97% మేము గెలిచినాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే, లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే ఎంపీటీసీ జడ్పీటీసీ సంబంధించి 96% మేము గెలిచినాం. 32 జిల్లా పరిషత్తులు మేము గెలిచినాం. మేము గారకంగా ప్రజా తీర్పుతోని, ప్రజల ఓట్లతో, వాళ్ళ దయతోని మేము ఆనాడు అవకాశాలు తెచ్చుకున్నాం తప్ప వీళ్ళలాగా జబర్దస్తి చేయలే. అసలు 10 ఏళ్ళు మేము అట్లా చేస్తుంటే వీళ్ళు ఎక్కడదండి నాకు అర్థం కాదు. చీమకు కూడా హాని చేయకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం గాడిన పడాలి, ప్రజలకు సంక్షేమం అందాలి, అభివృద్ధి జరగాలి, ఊర్లు పట్టణాలు బాగా కావాలి, రాష్ట్రం మంచిగా కావాలని మేము తనలాడిన తపన పడడం తప్ప ఈ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలు, రౌడీయిజం, గుండాయిజం, జబర్దస్తి, పోలీసులను పెట్టుకుని నడిపేయడం ఇట్లా చేయాలి మేము ఎన్నడూ.